ధనస్సు రాశి. ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది. కాకపోతే దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అన్ని వృత్తుల వారు కూడా, విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వీళ్ళు చెయ్యరు వీళ్ళు చేస్తారు అనేది లేదండి. అన్ని వృత్తుల వారు కూడా దుబారా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు. అనవసరపు ఖర్చులు వీరి మీద పడుతూ ఉంటాయి. గత నెల కంటే ఈ నెల బాగుందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గత నెలలో వచ్చినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఈ నెలలో ఆ సమస్యల నుంచి బయటపడేది కూడా వీళ్ళకి కనపడుతూ ఉంది. ఆ దుబారా ఖర్చు ఒక్కటే వీళ్ళని నష్టపరుస్తూ ఉంది. అంతేకాకుండా వీరు విలువైన వస్తువులు కొన్ని పోగొట్టుకుంటారండి. ఒకటి కానీ రెండు కానీ ఏదో ఖచ్చితంగా విలువైన వస్తువు అయితే పోగొట్టుకుంటారు. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను భద్రపరచుకుంటూ ప్రయత్నం చేసుకోండి. వీరు అన్ని రంగాలుగా బాగుంటారు. చదువు కానీ, వ్యాపారం కానీ, అన్ని రంగాల విందు వినోదాల్లో పాల్గొంటారు. వీరు చక్కగా అందరితో కలిసిపోతారు. అదే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ దుబారా ఖర్చు ఏదైతే ఉందో అది ఒక్కటే వీళ్ళకి మైనస్ అని చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్లే కనపడుతున్నాయి. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీరు అమ్మవారి యొక్క ధ్యానం ఎక్కువ. అమ్మవారు ఏ అమ్మవారైనా కావచ్చు, అమ్మవారి యొక్క ప్రదక్షిణ నమస్కారములు, అమ్మవారి యొక్క అభిషేక అర్చనలు, అమ్మవారికి చీర కట్టించడము చేయడము లాంటివి, ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి సంబంధించి ఎక్కువగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు అధిక శ్రమ పడుతూ ఉంటారు. ఆ శ్రమ కూడా మీకు లాభదాయకంగా కనపడుతుందే తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు. శ్రమ పడుతున్నాము అని మీరు ఎక్కడా కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి వీరు అమ్మవారి పూజలు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదిస్తూ ఉన్నట్లయితే వీరు అన్ని రంగాలుగా బాగుంటుంది. దుబారా ఖర్చుకు దూరంగా ఉండండి. మనం ఎంత సంపాదించాము, ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఎంత మిగిలింది, ఆ మిగిలిన దాన్ని దేనికి ఖర్చు చేస్తున్నాము అనేది చూసుకోండి. దుబారా ఖర్చు ఒక్కటి తగ్గించుకుంటే అదొక్కటే వీళ్ళల్లో ఇబ్బందికరమైంది. అదొక్కటి కనుక తగ్గించుకుంటే బాగుంటుంది.